మన బలహీనతలు వహించడానికి ఆయన మనవలే మారాడు. మన శాపాన్ని భరించడానికి ఆయన మనవలే మారాడు. మన పాపపు శిక్షను భరించడానికి ఆయన మనవలే మారాడు. హల్లెలూయా. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మరి దేవునితో సమానంగా ఉండకుండా ఆయన మనవలే ఈ లోకానికి వచ్చాడు. మరి విధేయత చూపించి సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకుని తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప మర్మము. ఇది చాలా గొప్ప సత్యము. ఇది దేవుని యొక్క స్వభావము, యేసయ్య యొక్క స్వభావం. మరి దీనికి కరెక్ట్గా కాంట్రరీగా అపవాది యొక్క స్వభావం కూడా ఉంటుంది. అపవాది మరి దేవుని దగ్గర మరి ఆరాధన జరిగించడానికి ప్రధానమైనటువంటి దూతగా ఉంటున్నాడు. మరి వాడు ఒక కెరూబుగా ఉంటూ మరి మిగతా దూతలందరినీ కూడా దేవుణ్ణి ఆరాధనలో నడిపించడానికి నాయకుడిగా ఉన్నటువంటి వాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవుని సన్నిధిలో దేవునికి సమీపంగా దేవుని ద్వారా పొందుకున్నాడు. కానీ వాని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దేవుని ఆరాధించడం మీద లేదు, కానీ దేవుని ఘనపరచడం మీద లేదు, కానీ దేవుని హెచ్చించడం మీద లేదు, కానీ దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మీద లేదు. కానీ మరి సింహాసనం పైన వాని యొక్క దృష్టి ఉన్నది. ఎప్పుడు కూడా ఆ సింహాసనం పైన ఆసీనుడు కావాలి. దేవదూతలందరూ వాన్ని ఆరాధించాలి. దేవుని కంటే పైగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో సింహాసనాన్ని స్థాపించుకోవాలన్నది వాని యొక్క కోరిక, వాని యొక్క గర్వంగా ఉన్నది. అది మరి ఎవ్వరు కూడా దేవుని కంటే గొప్ప వాళ్ళు లేరు. ప్రతిదీ కూడా ఆయన సృష్టించాడు. ఆయన ప్రణాళిక చొప్పున సృష్టించాడు. ఆయన యొక్క ఉద్దేశంలో నెరవేర్చడానికి మనకు ఆశీర్వాదకరంగా, మనకు క్షేమకరంగా దేవుడు ఏర్పాటు చేయడం అనేది జరిగినది. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, కృతజ్ఞత కలిగి దేవుని మనం స్తుతిస్తాము, ఆయన మహిమపరుస్తాము. కానీ అపవాది ఏం చేశాడంటే హృదయం అంతా గర్వంతో నింపుకుని దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఇంకా అధికంగా హెచ్చించబడాలనేటువంటి ఆలోచనతో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. దేవుణ్ణి తృణీకరించాడు. మరి అందుకని పరలోకంలో ఉండడానికి వానికి అవకాశం లేక వాని హృదయ గర్వాన్ని బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి అక్కడి నుంచి పడదోయబడ్డాడు. అక్కడి నుంచి పరలోకం నుంచి తరిమివేయబడ్డాడు. మరి పరలోకం నుంచి వాడు తరిమివేయబడి మరి భూమి మీద ఉన్నటువంటి మానవులను కూడా తప్పుడు ఆలోచన విధానంతో అవిధేయతలోకి, అవిశ్వాసంలోకి నడిపించడానికి దివారాత్రాలు వాడు పనిచేస్తూనే ఉంటాడు.